నమస్తే సాయిరామ్. ఈరోజు బాబాగారి సందేశం అండి. బిడ్డ, నిన్ను చీకొట్టిన వాళ్ళే నీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తల్లి. అంటే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని, అయ్యో తన్ని నేను ఇలా చీకొట్టానే, ఇలా అవమానించానే అని చెప్పి నువ్వు ఎవరి గురించి అయితే బాధపడుతున్నావో వాళ్ళు నీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి బాబా ఈరోజు ఒక మాట తెలియజేస్తున్నారండి. ఏంటని తెలుసుకోవడానికి ముందుగా మీకు పర్సనల్గా కనుక ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ గురువు గారికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి, మీ సమస్యల్ని పరిష్కరించుకోండి. ఇంకా బాబా చెప్పినట్టుగా అండి, మనం ఎవరితో అయితే అవమానించబడ్డామో, ఎవరైతే మనల్ని చీకొట్టారో అలాంటి అవమానాలు అనేవి మనం ఎప్పటికీ మర్చిపోలేమండి. వాళ్ళు ఈరోజు అవన్నీ కూడా మర్చిపోయి మనల్ని అర్థం చేసుకొని మళ్ళీ వచ్చి మన కాళ్ళు పట్టుకున్నా కూడా అలాంటి ఒక సిచ్యువేషన్ని, ఎవరైతే మనల్ని అవమానించారో అలాంటి ఒక పరిస్థితిని మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకునే ఉంటామండి, మర్చిపోలేం. అలాంటి అవమానం అనేది మనం ఎలా తీసుకోవాలి అంటే, వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికో మన కాళ్ళు వచ్చి పట్టుకుంటున్నారు కదా అని అది ఒక అడ్వాంటేజ్గా తీసుకోవడమో అలా చేయకుండా, అది ఒక గుణపాఠం లాగా మనం తెలుసుకొని ఇంకెవరి దగ్గర కూడా అలా మోసపోకుండా, అలా అవమానించబడకుండా, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి నిజంగా మన మర్యాదను మనం ఎలా దక్కించుకోవాలో అనేది, అంటే ఎవరిని ఎంత దూరంలో పెడితే మంచిదో మనం తెలుసుకోవడానికి ఒక మంచి పాఠం లాగా, అంటే ఒక మంచి లెసన్ లాగా మనం ముందుకు వెళ్ళడానికి బాబా ఇలాంటి ఒక పరిస్థితిని మన దగ్గరికి తీసుకొచ్చారు అని చెప్పి, ముందు దానికంటే చాలా ఫాస్ట్గా మనల్ని ఎవ్వరూ కూడా ఇంకా ఇలా అవమానించకూడదు అన్న ఒక గట్టి పట్టుదలతో ముందుకు వెళ్ళమని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. వాళ్ళు మన దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగినా, కాళ్ళు పట్టుకున్నా కూడా అది ఒక కొంత బోధార్పుని మనకి ఇస్తుంది. కానీ మన లిమిట్లో మనం వాళ్ళ దగ్గర ఎప్పటికీ ఉండడం అనేది మాత్రం గమనించగలగాలి అని చెప్పి తెలియజేస్తున్నారు.